దేవుని స్తోత్రం. మీ అందరికి ఉన్నారో దేవుని మాటలు ఎందాం కూసేపు. యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను, నా ఆశ్రయ దుర్గమ్మ, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. యెహోవా, నీకు మొరపెట్టుతున్నాను, నా ఆశ్రయ దుర్గమ్మ, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపమంటున్నాడు భక్తుడు. అలా పాఠం చేయాలి మనం. మౌనంగా ఉండక నా ఆలకించమని పాఠం చేయాలన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలో దిగుబాటుని వల్లే ఆగిపోతాను. నన్ను నువ్వు మౌనంగా ఉండక నాకు సహాయం చేయమంటున్నాడు అన్నమాట భక్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు, పరిశుద్ధ ఆలయం వైపు చేతులు ఎత్తాలి మనం. చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే కార్యం చూస్తాం మనం. సారంట ఇజ్రాయెల్ పెద్దలో యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం బాగా జరిగేప్పుడు యుద్ధంలో ఇశ్రాయేలు పెద్దలు ఓడిపోతున్నారంట. ఓడిపోతుంటే మోసే ఉన్నాడు కదా నాయకుడు, ఆయన ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి చేతులెత్తి ప్రార్థన చేశాడంట. చేతులెత్తి ప్రార్థన చేస్తే అప్పుడు ఇశ్రాయేలు పెద్దలు గెలిచారంట. గెలిచేటప్పటికి ఈ మోసే ఏమైంది, చేతులు బరువెక్కి దింపేశాడు. దింపేసేటప్పటికి ఇశ్రాయేలు పెద్దలకి అపజయం వచ్చేస్తుందంట. వచ్చేస్తుంటే అప్పుడు ఇది గ్రహించి అప్పుడు హూరును ఆహరోను ఇద్దరు కలిసి యెహోషువ అనుకుంటా, ఇద్దరు కలిసి అతను మోసేని ఒక బండ తెచ్చి ఆ బండ మీద కూర్చోమని చేతులు ఎత్తారంట. చేతులు ఎత్తి ప్రార్థన చేయమని చేతులు ఎత్తి ఆ చేతులను ఆదుకున్నారంట. వీళ్ళు చేతులు ఆదుకుంటే ఆ చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలు పెద్దలకి జయం వచ్చిందంట. అప్పుడు చేతులు ఎత్తి ఉన్నాయి కదా, ఇశ్రాయేలు పెద్దలు జయించారన్నమాట. అట్లాగే చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి మనం. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే చేతుల్లో ఎత్తి ప్రార్థన చేస్తే దాంట్లో అంత బలం ఉంటుంది. దేవుడి స్తోత్రం. చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. పురుషుడు అయిన వాడు మందిరంలోకి వెళ్ళినప్పుడు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. స్త్రీ ఏమో తల మీద ముసుకేసుకోవాలి. ముసుకేసుకోకపోతే గుండు గీకించుకోమని ఉంది బైబిల్లో. ముసుకేసుకోవాలన్నమాట. పురుషుడు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ఇప్పుడేంటి ఇక వాళ్ళకి నామోస్ అని ఒక్కొక్క నామోస్ అని వాళ్ళకేమో ఏంటి చేతులు వెళ్తారు. చేతులు ఎత్తరు, ఏమెత్తరు, అట్లా ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కరు వెళ్తే ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన చేయరు, అట్లా సతులు పడిపోతారు, అట్లా కూర్చుంటారు అన్నమాట. దేవుడి సన్నిధికి వస్తున్నావా? ఎక్కడికి వస్తున్నావు నువ్వు? దేవుడి సన్నిధికి వస్తున్నావని నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. నీ భయభక్తులు ఉందనుకో, అప్పుడు నిన్ను చూస్తాడు దేవుడు. ఉదయం చూస్తాడు దేవుడు. పైవేసం చూడరు. పైవేసం చూస్తే ఎవరో ఈ సేవకులు ఉంటే పని చేస్తారు. ఒక్కొక్క పరిచర్య బాగా చేస్తారు. సేవకులు ఉన్నప్పుడు పరిచర్య బాగా చేస్తారు. సేవకులు అటు వెళ్ళిపోగానే ఇది మానేస్తారు. అట్టా సేవకులు ఎదురుగా వాళ్ళ మనుషులు ఎదురుగా చేస్తే మనుషులు మెచ్చుకుంటారేమో. దేవుడు మెచ్చుకోడు. దేవుడు ఉదయంతరంగాలను చూస్తాడు అన్నమాట. ఈ ఉదయం దేవుడు అంది ఎలా ఉంది, ఆసక్తి ఎలా ఉందా లేదా అని దేవుడు చూస్తాడనమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆసక్తి చూసి అప్పుడు నీ కార్యం చేస్తాడు దేవుడు. చేతులు ప్రార్థన చేస్తే నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము, నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు అంటున్నాడు భక్తుడు. భక్తిహీనులను పాపము చేయి వారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయుకుము. భక్తిహీనులను లాగివేసినట్టు నన్ను లాగివేయుకుము అంటున్నాడు భక్తుడు. లాగివేయుకుము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని
తమ పొరుగువానితో సమాధానంగా మాట్లాడతారంట. దుష్ట ఆలోచన ఉదయంలో ఉంచుకుని వాళ్ళ పొరుగువారితో సమాధానంగా మాట్లాడతారంట. కపటమైన వాళ్ళు లోన ఒకటే పైకి ఒకటి ఉంటుందన్నమాట. లోన ఒకటి బయటకు ఒకటి ఉండకూడదు. ఉంటే చేసాయి వాళ్ళని అన్నాడు, సమాధులకు సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు మాట చేసేయ. పరిశీలిని వాళ్ళు భక్తి చూపించేస్తున్నారు, వినవి కలిగి చూపించేస్తుంటే అప్పుడు అన్నాడు, సున్నం కొట్టే సమాధులు లేక ఉన్నారు మీరు, పైకి తెల్లగా ఉన్నారు, లోన్ అంతా కుళ్ళుతో కప్పుకొట్టిపోతుంది అంతా, మీరు ముందు ఉదయం శుద్ధి చేసుకోండి అన్నాడు దేవుడు. యేసయ్య దేవుడి స్తోత్రం. దేవుడు ఉదయంతరంగాలో చూస్తాడనమాట. నీ ఉదయం ఎలా ఉందో, పైకి తెల్లగుంటే కాదు, పైకి తెల్లగా ఉండి నేను భక్తుడిని, నేను అట్లా దేవుడికి అన్ని చేస్తున్నాను అవి చేస్తున్నాను అని అనుకుంటారు అందరూ. నాలాంటి భక్తులు లేడనుకుంటారు. ఒకటే గుర్తు, మౌనంగా ఎవరైతే ఉంటారో మందిరంలో వాళ్ళే దేవుణ్ణి ఆరాధించే బిడ్డలని నీవు గుర్తించాలి. మౌనంగా ఉండాలి బట. కొందరు చూడు అటు ఇటు తిరిగేసి అటు ఇటు తిరుగుతారు, మౌనంగా ఉండరు, అటు ఇటు తిరుగుతారు అన్నమాట. ఏంటి వాళ్ళకి కనిపరుచుకోవాలి అని బట్టలు వేసుకుని పట్టుచీరలు కట్టుకుని రమ్మన్నాడు దేవుడు. పంజాబీ డ్రెస్సులు అసలు వేసుకోవద్దు అన్నాడు. పంజాబీ డ్రెస్సులు వేయకూడదు. స్త్రీలు మందిరానికి వచ్చేటప్పటికి వాళ్ళ వస్త్రం సరిగ్గా చూసుకోవాలన్నమాట. పురుషుడు వేసుకునే బట్టలు స్త్రీలు వేసుకోకూడదు, స్త్రీలు వేసుకునే బట్టలు పురుషులు వేసుకోకూడదు అన్నమాట. అట్లా వేసుకోకూడదు. దేవుడి స్తోత్రం. అది దేవుడు చెబుతున్నాడు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము, వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మలము చేయును. వాళ్ళని వృద్ధిపరచడంట దేవుడు, నిర్మలం చేస్తాడంట. వృద్ధిపడినట్టు ఉంటారు అంతే, వృద్ధిపడరు, నిర్మలం అయిపోతారన్నమాట. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆనందించి ఆయన యందు నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయం కలిగాను. ఆయన యందు నమ్మిక ఉంచాడంట భక్తుడు, అందుకే సహాయం కలిగిందని చెబుతున్నాడు అనమాట. మనం ఆయన యందు నమ్మకం ఉంచాలి, మనుషులందు నమ్మకం ఉంచకూడదు. ఇట్టగా ఒకడంట మనుషులు వేసినట్టు మనం కింద సూపు ఉండకూడదు, పై సూపు ఉండాలి. ఒకడంట చెట్టు మీద ఉంటే కాండ్లు ఉంటాయి కదా, రూపాయి కాండ్లు అవి, బంగారపు కాండ్లు అవి వేస్తున్నాడంట. వేస్తుంటే కింద ఉన్నవాడు తీసుకుంటున్నాడు కానీ పై చూస్తలేదంట. ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చూడాలి కదా, చూస్తలేదంట. చూడకపోతే ఎంతసేపటికి చేసినా తీసుకుంటున్నాడంట. ఇంకా ఉంటాయేమో, ఇంకా దొరుకుతాయేమో చూస్తున్నాడంట అని చూస్తున్నాడు కానీ పై చూతలా. పై చూడకపోతే ఈడేం చేశాడు, పైన అతన మాదిరి గడ్డ తీసుకుని నెత్తి మీద వేసాడంట. వేసాడు అప్పటికి అబ్బా మంట ఎత్తుందని ఇట్లా చూశాడు, పైకి చూశాడంట. అట్టగే మన వాళ్ళకి మంట ఎత్తే కానీ పైకి చూడరు. అట్టగే మనకు బాధ కలిగితే కానీ ప్రార్థన చేయరు. బాధ కలిగితే కానీ మనకే అనారోగ్యం వచ్చి బాధ కలిగిందనుకో, మనకి బలహీనత వచ్చిందనుకో, అప్పుడు దేవుడు కనపడతాడు. అనమాట. లేకపోతే దేవుడు కనపడడం. దేవుడు నిత్యం మన ఎదుట ఉంచుకుని ఉండాలి. ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, నా ఎదుట ఎప్పుడు దేవుని ఉంచుకున్నాను, ఆయన మీదే నేను మనసు పెట్టుకున్నాను, నన్ను సిగ్గుపరచడం, అందుకే నా కార్యం చేస్తున్నాడు, సఫలం చేస్తున్నాడు అని చెబుతున్నాడు భక్తుడు. అట్లా ఉండాలి మనం.
ఆయన మీద మనం కలిగి ఉండాలన్నమాట. అంతేగాని మనం ఏదేదో ఎవరెవరో సహాయం చేస్తారా మనిషి అంత చూస్తే ఏమి లాభం ఉండదు నీకు. దేవుడే నీకు సహాయం చేసేది. కావున నా హృదయము హర్షించున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించున్నాను. కీర్తనలతో ఆయన్ని స్తుతించాలి. మనం కీర్తనలతో ఆయన్ని స్తుతించాలి. మనుషులు మెచ్చుకుంటారని మనం పాడకూడదు. దేవుడు మెచ్చుకుంటున్నాడా లేదా, దేవుడికి ఇష్టంగా మనం పాట ఉందా లేదా అని చూడాలి. మనం మనుషులు మెచ్చుకుంటారని మనం రాగాలు తీసి పాడకూడదు. కొంతమంది మనుషులు మెచ్చుకుంటే రాగాలు తీసి పాడతారు. ఆహా బలి పాడే పాట అని అంటే అప్పుడు వీళ్ళకి ఎక్కడ ఆగదేక దేవుని స్తోత్రం. అట్లా మనుషుల చేత మెప్పించబడిన వాళ్ళు పడిపోతారు. మొలక చెట్టు ఎక్కుతున్నారు అనుకోవాలి, అంతే. మొలక చెట్టు ఎక్కినోడు ఎక్కడ ఉంటాడు, కింద పడతాడు అన్నమాట. అట్లా వండుకోవాలి మనం. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తుని రక్షణ దుర్గము. అభిషిక్తునికి రక్షణ దుర్గం అంటాం. రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ సాష్టమును ఆస్వాదించుము, వారి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. వారి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించమంటున్నాడు దేవుడు భక్తుడు. ఆయన్ని మనం కాపరి చేసుకున్నామనుకో మనకి కొద్ది ఉండదు. అందుకే దావీదు చెబుతున్నాడు ఒకసారి, యెహోవా నా కాపరి అంటే ఆ గొర్రెలు కాసే వాళ్ళు మిగతా వాళ్ళు అంటున్నారా అంటారు, ఎరా మనమే కాపరులం, మనకు ఒక కాపరి ఎందుకు అంటున్నారు వాళ్ళు. అంటే అదే మీకు తెలిసింది నాకు తెలిసింది మీకు తెలవంది అదే అన్నాడు అని. ఏంటిరా అంటేను, ఇప్పుడు నేను కాపరని అనుకో, నా గొర్రెలకి పచ్చిక బయలులో మేపుతానుగా, పచ్చగా ఉన్న కాడ తీసుకెళ్ళి మేపుతాను కదా. అలాగే నా కాపరి ఆయన అయ్యాను ఇంకో, నన్ను కాడ పచ్చక బయలులో మేపుతాడు కదా, సమృద్ధి గల ప్రదేశంలో మేపుతాడు కదా అన్నాడు. నా కాపరి అంతే, నా కాపరి నన్ను నాకు లేమి కలగదు అంటున్నాడు దావీదు. అట్లాగే యెహోవాను మనం కాపరి చేసుకోవాలి. మనుషులు ఏమన్నా చేసుకున్నా మనకేముండదు. మనుషులు అంక చూస్తే మనకు ఫలితం ఉండదు. ఒకవేళ మనుషులు నీకేమన్నా ఇచ్చారనుకో మళ్ళీ అడుగుతారు, నేను ఇచ్చాను కదా పలానప్పుడు, నేను ఇస్తే నువ్వు పైకి వచ్చావు లేకపోతే వచ్చేవాడు కాదు అంటారు. అందుకే దావీదు అబ్రాహాముకంట రాజు ఇస్తానంటే ఆస్తి ఇస్తానంటే, నాకు ఆస్తి వద్దు, నీ ఆస్తిలో సిల్లి గవకాడ వద్దు, నాకు నువ్వు ఇచ్చేది నాకేం వద్దు, యెహోవా నాకు ఇస్తాడు. అదే నువ్వు ఇచ్చావనుకో పలానప్పుడు నేను ఇచ్చాను నా వల్ల వద్దులోకి వచ్చాడు అతను అని చెబుతారు మీరు మనుషులు. దేవుడైతే చెప్పడం, దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ చెప్పడం. దేవుడు దాన్ని మనల్ని ఆశీర్వదించాలి. ఆయన మనల్ని ఆశీర్వదించాలని ఆయన ధర్మం, మన బిడ్డలో ఆయన. అసలు మనుషులు అంక చూడకూడదు, మనం దేవుని అంకే చూడాలి. మనం చేసుకునే మన పని చేసుకుంటూ దేవుని అంక చూసుకుంటూ అట్టగా ఒక ఆయన అంట దేవుడితో నడిచాడంట. మనం అంటాము అయ్యో ఇది చేసుకుంటున్నాం, మనకి ఎట్ట కుదిరిద్ది, దేవుడితో నడుతుంది, దేవుడి భక్తి చేస్తాం అనుకుంటాం. ఒక ఆయన అంట ఆనోకు అని దేవుడితో నడిచాడంట. 360 రోజులు నడిచాడంట, దేవుడితో నడిచాడంట. మళ్ళీ ఎందుకు సింగిల్ కాదు, వాళ్ళ సంసారం భార్య బిడ్డలు ఉన్నారు. మళ్ళీ ఆ భార్య బిడ్డలు చూసుకుంటానే దేవుడితో నడిచాడంట అని బైబిల్లో ఉంది. మనం సంసారం లేదా, మనం ఆ పని చేసుకోవాలి ఈ పని చేసుకోవాలి, దేవుడితో నడితే మనకి ఎట్ట కుదిరిద్ది అంటారు మన వాళ్ళు. దేవుడితో నడితే ఎందుకు కుదరదు. మనం నడవాలని మనకు ఆసక్తి ఉంటే అదే దేవుడు సఫలం చేస్తాడు, మనకు కుదురుద్ది. అట్టగే దేవుడు ఎప్పుడు కాడా దేవుడి కోటాలకు వస్తారా అన్నావనుకో, నీకేముందయ్యా వెనక ముందా నువ్వు వెళ్తావు, నీకేముందే మాకు కుదురుద్దా, మాకు అన్నీ చూసుకోవాలి అంటారు ఒక్కొక్కరు. వాళ్ళు నిజమైన
దాన్ని దేవుడు కృప పొందుకోబోమంటే అట్లా మాడుతున్నారు వాళ్ళు, అట్లా మాడుతున్నారు అన్నమాట. అట్లాగే మనం దేవుడు కార్యాలు చేస్తూ దేవుడు కృప పొందుకుంటూ దేవుళ్ళు ముందుకు సాగుతుంది. దేవుడి మాట దీవించుగాక.